గడిచిన 18 నెలలుగా రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశాడని ఫైర్ అయ్యారు కేటీఆర్. రేవంత్ రెడ్డి చర్చకు రాకుండా తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతాంగానికి మీ పాలనలో ఏం చేశారని నిలదీశారు. మీకు రచ్చ చేయటం వచ్చు తప్ప చర్చ చేయటం రాదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేదన్నారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే ప్రెస్ క్లబ్కు చేరుకొని మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్ మేరకు తాను వచ్చి మాట్లాడినటువంటి సందర్భం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు. పూర్తిగా ఈ రైతు సంక్షేమం అని చెప్పుకుంటూ రైతు రాజ్యం అనుకుంటూ చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? తాను కూడా మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ చేదగంతనంగా, ముఖ్యమంత్రి గారి యొక్క చేదగంతనంగా భావిస్తాం. ప్రెస్ క్లబ్లో డిబేట్ పెడతామని చెప్పాం, సమయం ఇచ్చాం, వాళ్ళు రాలేదు. వారి తరపున ఎవరన్నా వాళ్ళ మంత్రిలో ఎవరన్నా వస్తారని చూసినాం, వాళ్ళు రాలేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఓన్లీ మాటలు మాట్లాడుతూ తప్పితే చేతులకు రారని అర్థమైంది. 10 సంవత్సరాల మా పాలన, 18 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన గురించి గొప్పలు చెప్పారు, రమ్మని చెప్పినాము, రాలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, కాంగ్రెస్ పార్టీ ఇటువంటి విషయాల్లో మాటలు మాత్రమే మాడుతుంది, చేతుల వరకు వచ్చే వరకు పారిపోతుందని. 72 గంటల సమయం ఇచ్చారు, తాను ప్రెస్ క్లబ్కి వస్తానని కూడా సమయం కూడా ఇచ్చారు, టైం ఇచ్చారు, డేట్ ఇచ్చారు, అంతా కూడా సెట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఏదైతే సిఎల్పికి వెళ్ళినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పిన కదా, వాళ్ళకి తెలుసు ఇక్కడికి వస్తే వాళ్ళు ఏ రంగం గురించి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేరు. వ్యవసాయ రంగం నుంచి మొదలుపెట్టి రైతుల నుంచి మొదలుకొని ఏ అంశం వరకైనా వాళ్ళు మాట్లాడారు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి రాలేరు, చేతగాంతనం అని చెప్తా ఉన్నాను కదా మీకు. ఇది వారు చెప్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తాయి. రైతు వ్యతిరేకిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచింది. ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి సంక్షేమం ఎక్కడ కూడా ఇవ్వలేదు. పూర్తిగా రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అదే అంతేకాకుండా రైతు బోనస్ ఏదైతే ఉందో రైతులకు ఇచ్చేటువంటి బోనస్ కూడా ఇవ్వనటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కాసేపటి క్రితమే తాను మాట్లాడి వెళ్ళారు. రైతులకు సంబంధించి గతంలో ఇస్తామన్నటువంటి 15,000 హామీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇవ్వలేదు. పూర్తిగా తాను కూడా ఇస్తున్నటువంటి సందర్భంలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాజీ స్పీకర్ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి మండలి ప్రతిపక్ష నేత తాను కూడా ఉన్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా అనుకుంటున్నారు సార్? ఈరోజు పార్టీకి సంబంధించి కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిఎల్పికి రావాలంటూ కూడా వాళ్ళు కొంత కౌంటర్ అక్కడ పెట్టుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా మీరు అర్థం చేస్తారు? రేవంత్ రెడ్డిది పలాయనవాదం, పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం, ద్రోహానికి పర్యాయ పదం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. శాసనసభ వేదిక కావచ్చు, బయట కావచ్చు, అనేక సందర్భాల్లో శాసనసభ వేదికగా బీఆర్ఎస్ పార్టీ ఈ 20 మాసాల కాంగ్రెస్ పాలనలో లేవనెత్తినటువంటి అనేక అంశాలు చర్చించిన ఎదుటి వాళ్ళ మా దాడి తీవ్రంగా ఉన్నప్పుడు మైకులు కట్ చేసినటువంటి పాపాన పోయిందే తప్ప ఏ రోజు ప్రజలకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా విసిరినటువంటి ఛాలెంజ్ని స్వీకరించి బీఆర్ఎస్ పార్టీ చర్చకు వస్తే ముఖ్యమంత్రి చర్చకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారు అయినప్పుడు ఉండాల్సినటువంటి బాధ్యత ఆయనది. కారణం చేసింది డొల్లతనం కాబట్టి, మాటల గారడి కాబట్టి, మోసం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ ఈ వేదిక ద్వారా తాను చేసినటువంటి మోసం, తను ఛాలెంజ్ చేసినటువంటి చర్చ విఫలమవుతాడు కాబట్టి అది తట్టుకోలేక ఫరారైంది. కానీ ఒక విషయం చెప్పాడు కదా సార్, ఏదైతే పార్లమెంట్లో సిద్ధమా, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ కూడా మాట్లాడారు. కానీ ఇటీవల కాలంలో దాదాపు 4-5 సమావేశాలు నిర్వహించారు. అందులో ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే కెమెరా చూపించకపోవడం కావచ్చు, లేదంటే మాట్లాడకపోవడం కావచ్చు, మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి సమాధానంలోనే మైక్ కట్ చేసినటువంటి మాజీ స్పీకర్గా మీరు కూడా చాలా వరకు వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఇక్కడ ఈ ప్రభుత్వం శాసనసభను, శాసన మండలిని ప్రజా ప్రయోజనాల కోసం చర్చలు తీసుకురావడం లేదు. వాళ్ళు సాంకేతికంగా చేసుకోవాల్సినటువంటి ఎజెండాను పాస్ చేయించుకోవడం కోసం, బిల్లుల అవసరాల కోసం మాత్రమే శాసనసభ మండలి సమావేశాలు జరుపుతుంది తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదు. మేము లేవనెత్తినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా ఎజెండాలో తీసుకొని చర్చించినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళ అవసరార్థం తీసుకున్నటువంటి ఎజెండాలో కూడా అనేక విషయాల్లో తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం జరిగితే దాన్ని నిలదీయడానికి గౌరవ బీఆర్ఎస్ సభ్యులు ఎక్కడ మండలిలో కానీ సభలో కానీ
మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేసి పరారు. అసత్యాలు వాళ్ళు మాట్లాడుతూ దానికి కౌంటర్గా వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అటువంటి అనేక సందర్భాల్లో మైకులను కట్ చేసుకొని శాసనసభ సమావేశాల సమయాన్ని తగ్గించుకొని బీఎస్సీ మీటింగుల్లో బీఎస్సీ నిర్ణయించినటువంటి దానికంటే కూడా ఎక్కువగా మళ్ళీ శాసనసభ సమావేశాలను పొడిగిస్తామనేటువంటి హామీ ఇస్తుంది. తీరా చూస్తే ఎజెండా పూర్తి కాకముందు సాంకేతికంగా వాళ్ళ అవసరమైనటువంటి ఎజెండాను కంప్లీట్ చేసుకొని సభను క్లోజ్ చేస్తుంది. దాదాపు 4 పంటలలో కేవలం ఒక పంటకు మాత్రమే పూర్తి స్థాయిలో ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి సందర్భాలు కనిపించాయి. దాదాపు 2-3 పంటలకు కూడా రైతు భరోసా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రైతు రాజ్యం నిజంగానే వచ్చిందా, ఎట్లా అనుకుంటున్నారు సార్? రైతుకు ద్రోహం చేసేటువంటి రాజ్యం తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి కిస్తీలన్నీ ఇచ్చినటువంటి కిస్తీలన్నీ. నెంబర్ 1, వాళ్ళు రుణమాఫీ విషయంలో 49,000 కోట్ల రూపాయలు మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి ప్రభుత్వం ఫైనల్గా 15,000-16,000 కోట్లతోనే ఆ కార్యక్రమాన్ని ముగించింది. అంటే మాటలలో గారడీ చేస్తూ వాస్తవాలకు అందుకు భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రజా మనసులలో గూడు కొట్టుకొని వ్యతిరేకత పెళ్ళుబుకుతూ ఉన్నది. కాబట్టి అటు శాసనసభలో కానీ బయట కానీ చర్చించడానికి జంకి ఈ ప్రభుత్వం పలాయనవాదాన్ని ఎంచుకున్నది. ఇప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల హామీ ఇచ్చింది. 2 సంవత్సరాలు దాదాపు కావస్తా ఉన్నది, 20 నెలలు పూర్తయినాయి. ఇప్పటి నుండి ఈ విషయాలన్నీ కూడా మేము విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోయి వీళ్ళ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న సార్, ఏదైతే 15,000 ఇస్తామని చెప్పారు కానీ 12,000కే పరిమితం చేశారు. ఎక్కడికక్కడ రైతులకు సంబంధించినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు విఫలమైందని భావించవచ్చా? పూర్తిగా వాళ్ళు 100 రోజులలో అమలు చేస్తామన్నటువంటి హామీలు ఉన్నాయి. 5 సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి హామీలు కూడా ఉన్నాయి. ఇక్కడ 2 విషయాలు పరిగణలోకి తీసుకోవాలండి. ఒకటి, 20 మాసాల సమయం అయిపోయింది. అంటే 40% వాళ్ళ పీరియడ్కి సంబంధించినటువంటి 40% సమయం అయిపోయింది. బడ్జెట్ల విషయానికి వస్తే 5 బడ్జెట్లకు గాను 2 బడ్జెట్లు అయిపోయినాయి. అంటే 40% పనులు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు కావాల్సి ఉండే ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలైనటువంటి దాఖలా లేదు. కాబట్టి ప్రభుత్వం అతి త్వరలో చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది.